హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ఆర్శృతి, కన్సల్టెంట్ అనస్థిషియాలజిస్ట్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్. సో మనం ఈరోజు ఒక కామన్ టాపిక్ డిస్కస్ చేద్దామండి. ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లలో ఏ టైప్ ఆఫ్ అనస్థిషియా ఈజ్ సేఫ్ ఆర్ ఏ టైప్ ఆఫ్ అనస్థిషియా మోస్ట్ కామన్ గా ఇస్తారనేది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ ఒకటి స్పైనల్ అనస్థిషియా ఉంటుంది, ఇంకొకటి జనరల్ అనస్థిషియా ఉంటుంది. కాకపోతే ఏది సేఫ్ అనేది మనకి ఇంపార్టెంట్. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో బాడీలో ఉండే హార్మోన్స్ వలన పూర్తి మత్తు అనేది కొంచెం రిస్కీ అండి ప్రెగ్నెంట్ లేడీస్కి. సో మనం మోస్ట్ కామన్లీ లైక్ 94 to 98% ఆఫ్ ది టైమ్స్ మనం ఇచ్చే మత్తు ఏంటంటే స్పైనల్ అనస్థిషియా, అంటే నడుముకి వెన్నుపూసల మధ్య ఇస్తాం. ఎప్పుడైనా కామన్ అపోహ ఏముంటుంది అంటే వాళ్ళు వెన్నుపూసలకి ఇస్తారు అంటే ఇప్పుడు ఒక 2 బోన్స్ ఇలా ఉంటే మన 2 బోన్స్ మధ్యలో మన నీడిల్ ఉంటుంది. సో టచ్ అనేది మాక్సిమం కాదు. సో అలా నడుముకి ఇచ్చే మత్తు అనేది సేఫ్ అండి, ఎందుకంటే అది ఓన్లీ మన వెనక ఉండే నర్వస్ సిస్టమ్ పైననే యాక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనం పూర్తి మత్తుకి ఇచ్చే మత్తు మెడికేషన్స్ అంతా బాడీలో అన్ని ఆర్గన్స్ పైన యాక్ట్ చేస్తాయి. ఎస్పెషల్లీ బేబీ డెలివరీ అయ్యేంత వరకు కూడా మదర్ నుంచే సర్క్యులేట్ అవుతుంటాయి అన్ని, కాబట్టి బేబీ పైన కూడా ఆఫ్టర్ డెలివరీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం స్పైనల్ అనస్థిషియానే ఇస్తాము, ప్రొవైడెడ్ కొన్ని ఎక్సెప్షన్స్ ఏ కండిషన్స్కైనా ఉంటాయి. అవి ఏంటంటే డయర్ ఎమర్జెన్సీ, అంటే బేబీ హార్ట్ బీట్ చాలా తక్కువ రావడం, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ బేబీ లైక్ కొందరు బీపీ ఎక్కువ ఉంటుంది, లైక్ మరి దాన్ని ప్రియక్లాంసియా కండిషన్ అని అంటారు. సో 190, 200/120, 190/120 అలాంటి వాళ్ళకి నడుముకి మత్తు ఇవ్వడం సేఫ్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వేరే కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా మనం పూర్తిగా అన్కాన్షియస్ అయ్యి పూర్తి మత్తు ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొన్ని కండిషన్స్లో ఏంటంటే రక్తం గడ్డకట్టే కణాలు, అంటే ఇప్పుడు కొందరు తెలుస్తుంది డెంగ్యూ ఫీవర్లో వాళ్ళలో ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోయాయి అంటారు. అలా ఈ బీపీ ఎఫెక్ట్ వలన ప్రెగ్నెంట్ లేడీస్లలో కూడా అవి తగ్గిపోతుంటాయి. అలాంటి టైంలో కూడా మనం నడుముకి ఇంజెక్షన్ ఇవ్వడానికి రాదు. సో దెర్ ఆర్ సమ్ కండిషన్స్, అప్పుడు మాత్రమే మనం పూర్తి మత్తు ఇస్తాం. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ అంటుంటారు, ఫస్ట్ ఒకసారి సిజేరియన్ అయ్యింది, అప్పుడు మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, అది ఇంకా తగ్గట్లేదు, మీరు మళ్ళీ ఇంకోసారి ఇస్తే మళ్ళీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు, సో మాకు పూర్తి మత్తు ఇవ్వండి అని. అలా ఉండదండి. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఆర్ ఈవెన్ దో దే ఆర్ వర్కింగ్ ఉమెన్, వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు. సో ఆ పనులు అనేవి ఎలాగో డిఫరెంట్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో ప్రీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ పెయిన్ లేని ఉమెన్ అనేది చాలా తక్కువ. లైక్ అవుట్ ఆఫ్ 100% తీసుకుంటే 80% మెంబర్స్కి బ్యాక్ పెయిన్ ఎలాగో ఉంటుంది. సో ఇన్ ప్రెగ్నెన్సీ ఆల్ ఫిజియోలాజికల్ కండిషన్స్, అంటే బాడీలో మొత్తం హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మనం అనస్థిషియా ఇచ్చాక దాని నుంచి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ నుంచి రికవర్ అయ్యే టైంలో సరిగ్గా బాడీ పోస్చర్ మెయింటైన్ చేయకపోయినా, ఎర్లీగా కొంచెము లైక్ సిట్టింగ్ గా కూర్చోకుండా ఎప్పుడు పడుకొనే ఉండడము, సో కాల్డ్ రెస్టింగ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ ఓకే అండి. బట్ దానికంటే ఎక్కువ రెస్ట్ తీసుకున్నా కూడా బాడీ మజిల్ పోస్చర్ అనేది ఫిట్నెస్ అనేది రాదు. సో దాని వలన ముందు ఎంతో కొంత ఉన్న పెయిన్ కాస్త అది కొంచెం అగ్రవేట్ అవుతుంది. అది లాంగ్ టర్మ్ లో మీకు బ్యాక్ పెయిన్ ఉండి మనం ఒక అనస్థిషియా తీసుకున్నాము దాని తర్వాత ఇది కంటిన్యూ అవుతుందని అనుకుంటారు. కానీ సేమ్ నడుముకున్న మత్తు మనం జెంట్స్ కి వేరే చాలా సర్జరీ ఇస్తాము. అంటే ఇప్పుడు అంబులికస్ కింద, అంటే బొడ్డు కింద ఉండే ఆపరేషన్లు అందరికీ జెంట్స్ కైనా లేడీస్ కైనా ఎవరికైనా స్పైనల్ అనస్థిషియానే ఇచ్చేది. బట్ మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఈ బ్యాక్ పెయిన్ అనేది మీరు వినేది లేడీస్ లో మాత్రమే. సో దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి న్యూట్రిషన్. వెన్ కంపేర్ టు జెంట్స్ ఎప్పుడైనా లేడీస్ది కొంచెము కాల్షియం లెవెల్స్ అవన్నీ తక్కువనే ఉంటాయి. బేసిక్గా బాడీ స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువనే ఉంటాయి. సో ఇవన్నీ యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్. ఆల్రెడీ అయ్యింది మనకి అగ్రవేట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ స్పైనల్ అనస్థిషియాకి బ్యాక్ పెయిన్కి దెర్ ఈస్ నో మచ్ కనెక్షన్ అండి. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.